వియత్నాం మనందరూ తెలుసు ఒక కమ్యూనిస్ట్ దేశం. ఆ దేశంలో ఈ మధ్య కాలం వరకు కూడా 2 చైల్డ్ పాలసీ ఉండేది. అంటే ఇద్దరికన్నా ఎక్కువ పిల్లల్ని కనకూడదనమాట. కంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎత్తేయటం ఇవన్నీ చేసేవాళ్ళు. మనకు తెలుసు 1975 వరకు కూడా వియత్నాంలో పెద్ద యుద్ధమే జరిగింది. దాదాపు 20 సంవత్సరాలు జరిగింది ఆ యుద్ధం. ఆ టైం తర్వాత అక్కడ పేదరికం బాగా పెరగటం, నిరుద్యోగం బాగా పెరగటం, స్టాండ్ ఆఫ్ లివింగ్ బాగా తగ్గటం, రిసోర్సెస్ సరిగా లేకపోవటం, ఇలా చాలా కారణాల వల్ల అక్కడ పిల్లల్ని కంటం తగ్గించమని చెప్పి గవర్నమెంట్ ప్రమోట్ చేసింది, కమ్యూనిస్ట్ దేశం కాబట్టి. అక్కడి నుంచి ఏం జరిగిందంటే వియత్నాంలో 1970s 80s ఆ టైంలో యాన్యువల్ పాపులేషన్ గ్రోత్ రేట్ అంటే వార్షికంగా జనాభా పెరుగుదల అనేది అంటే 2% ఉండేదన్నమాట. దాంతో భయపడిపోయారు, ఇంకా ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారనమాట. అయితే ఇప్పుడు వియత్నాంలో టీఎఫ్ఆర్ బాగా తగ్గింది. మామూలుగా టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్ రీప్లేస్మెంట్ లెవెల్ అనేది 2.1%. అయితే వియత్నాంలో 1.96కి పడిపోయిందనమాట. దాంతో మళ్ళా ప్రభుత్వం అక్కడ అంటే ఇదే కంటిన్యూ అయితే కనుక వర్కింగ్ ఫోర్స్ ఉండదు, జనాభాలో యువ జనాభా ఉండరు, చైనా జపాన్ ఎలాంటి క్రైసిస్ ఫేస్ చేస్తున్నాయో అలాంటి క్రైసిస్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి వియత్నాం మళ్ళీ ఇప్పుడు పాలసీస్ మార్చేసింది. 2 చైల్డ్ కాదు, ఎక్కువ మంది పిల్లల్ని కనమని వియత్నాం